ఫస్ట్ మనం వేసవి దుక్కులు వేసుకున్న తర్వాత జూను 10-15 తేదీల్లో నవధాన్యాలని ఒక 18 రకాలు మనం వేసుకోవాలండి. అవి ఒక 45 రోజులు పెంచిన తర్వాత అది సుమారు ఒక ఎకరాకి 10 టన్నుల రొడ్డ వరకు అవుతుంది. అదనేది ఎటువంటి ఎరువు వేయనవసరం లేకుండా ఉండడానికి అదొక ముఖ్య కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ తర్వాత వరి విత్తనాలు వేసుకునే ముందు బీజామృతంతో శుద్ధి చేయడం వలన వరి భూమిలో ఉండేది కానీ, గాలిలో వచ్చేది కానీ, నీటిలో ఉండే కానీ ఎటువంటిది మొలకకి ఆటంకం లేకుండా మొలక శాతం అనేది బాగా వస్తుంది. అలాగే ముందస్తు చర్యలో మనం చిగుళ్ళు తుంచి నాట్లు వేసుకుంటాము. చిగుళ్ళు ఎందుకంటే స్టెంబోరా కాండం తోల్చే పురుగు అనేది ఆకు చివర్లలో గుడ్లు పెడుతుంది. దాన్ని మనం తెంపుకొని మనం విత్తుకోవాలి. అలాగే ఇంకెక్కడైనా చిగుళ్ళు తుంచడం మిస్ అయితే మనం ముందుగా నేమాస్త్రం అనేది పిచికారి చేసుకోవాలి. ఎకరాకి ఒక 200 లీటర్ల నీటిలో 10 కేజీలు వేపాకుల ముద్ద, ఒక 2 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం వేసి ఒక డ్రమ్ముతో డైరెక్ట్గా అది స్ప్రే చేసుకోవచ్చండి. అలాగే ఇంకా ఏదైనా రసం పీల్చే పురుగులు ఉంటే నేమాస్త్రం, కాండం తొలిచే పురుగులు ఉంటే బ్రహ్మాస్త్రం, పంచపత్ర కషాయం, సుడిదోమ ఉంటే తూటికాడ కషాయం, ఇలా రకరకాల కషాయాలు మొక్క గ్రోత్ అనేది పెరగడానికి మేము దమ్ములో ఘనజీవామృతం అనేది వేస్తాము. తర్వాత వారానికి ఒక్కసారి ఒక 5-6 టైమ్స్ ద్రవజీవామృతం అనేది ఎకరాకి 200 లీటర్ల వరకు పారిస్తామండి. ఈ పొలంలో సుమారు ఒక 10 దగ్గరల వరకు ద్రవజీవామృతం కవర్లు కట్టి ఉన్నారు. అలాగే దోమ, తామర పురుగు అంటడానికి ఎల్లో స్టిక్సీ ప్లేట్స్ అని దానికి గ్రీజ్ రాసి పెట్టాము. అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు మనం లింగాకర్షక బొట్టలు పెట్టి అందులో లూరు అనే ద్రావకం పెట్టి అట్రాక్ట్ చేస్తాయండి. అలాగే మనం గట్ల మీద ఎర్రపంటగా బంతి వేసుకున్నాం, సరిహద్దు పంటగా కంది వేసుకున్నాము. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఎటువంటి డిసీజెస్ పొలానికి రాదండి. ఈ లైన్ షోయింగ్ వల్ల అంటే దిగుబడి మామూలుగా అయితే మనకు ఒక ఎకరాకు 30 బస్తాలు వస్తే ఇది ఒక 3-4 బస్తాల వరకు దిగుబడి అనేది పెరుగుతుందండి. అలాగే కలుపు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. కలుపు వీడింగ్ చేసుకుంటారు. వీడింగ్ యంత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి.